హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జడీబూటీ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలన్నా చూద్దాము. నేను ఒక గ్లాస్ జార్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. మెంతుల వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నానండి. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి. 1 to 2 వీక్స్లోనే మనం హెయిర్ గ్రోత్ని చూడొచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ డ్రైడ్ ఆమ్లా తీసుకుంటున్నానండి, ఎండబెట్టిన ఉసిరికాయ. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా తొందరగా అందరికీ హెయిర్ గ్రే అవుతుంది, అలా కాకుండా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ రోజ్మెరీ తీసుకుంటున్నానండి. దీనివల్ల హెయిర్ స్ట్రెంథనింగ్ బాగుంటుందండి, ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ అవరం పువ్వు అన్నీ దొరుకుతుందండి, తీసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఫ్రిజ్ ఉన్న హెయిర్ అంతా, డ్రైగా ఉన్న హెయిర్ అంతా సాఫ్ట్ అవుతుందండి. నెక్స్ట్ రోజ్ పెటల్స్ యాడ్ చేస్తున్నానండి. రోజ్ పెటల్స్ వల్ల కూడా హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ అవుతుందండి. నెక్స్ట్ ములేతి యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా సేమ్ అండి, తొందరగా హెయిర్ గ్రే అవ్వకుండా హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ వట్టివేర్ యాడ్ చేస్తున్నానండి. ఇది స్కాల్ప్ హెల్తీగా ఉంచడానికి, ఏమైనా ఇచ్చి స్కాల్ప్ ఉన్నా వాటన్నిటికీ బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ రతన్ జూట్ యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే హెయిర్ షైనీగా అవుతుంది. ఆయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇంకా నేను ఇక్కడ 3 కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను: కొబ్బరి నూనె, ఆముదం అండ్ నువ్వుల నూనె. 3 హెయిర్కి చాలా గ్రోత్కి, షైన్ యాడ్ చేయడానికి అన్నిటికీ బాగా హెల్ప్ అవుతాయండి. అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దామండి దాన్ని. అలా పెట్టిన దాన్ని ఒక 7 days అట్లా కదిలీకుండా అంతే ఉంచేయండి, కొంచెం ఎండపడేటట్టు. తర్వాత ఈ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ని మనం 7 days తర్వాత యూస్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లనే ఉంచేయచ్చు. అట్లనే ఉంచేస్తే బెటర్ అండి, అది ఇన్ఫ్యూజ్ అయ్యే కొద్దీ దాన్ని ఇది బాగుంటుంది మనకి. సో లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ కోసం ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.